ధ్యానం చేసుకుందాం. గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం గుర్తుందా? మర్చిపోయారు కదా? ఏం నేర్చుకున్నాం? ఇప్పుడే చెప్పండి. ఏం నేర్చుకున్నాం? యేసయ్య నుండి తీవ్రమైన హెచ్చరిక. యేసయ్య నుండి తీవ్రమైన హెచ్చరిక నేర్చుకున్నామా? ఏంటి హెచ్చరిక? ఫస్ట్ వన్, a serious warning from Jesus. యేసు ప్రభు నుండి ఒక తీవ్రమైన హెచ్చరిక. ఏం నేర్చుకున్నాం? పాపము ప్రాణాంతకం. చెప్పండి ఒకసారి గట్టిగా. పాపము చాలా బహు భయంకరమైనది అని మనం నేర్చుకున్నాం. ఈ మాట నేను చెప్పడం వల్ల ఎవరు చెప్తున్నారు? యేసయ్య తెలియజేస్తున్నాడు. పాపము ఎంత ఘోరమైనదంటే ఆ పాపమును ప్రేరేపించే నీ చెయ్యి ఏం చేయాలి? కట్ చేసేయాలి. అంటే అంత భయంకరమైనది పాపం. ఇఫ్ యువర్ హ్యాండ్ ఈస్ ట్రబులింగ్ యూ, యూ షుడ్ ప్లక్ ఇట్ అవుట్. If your feet is troubling you, you should cut it out. If your eye is troubling you, you should pluck it out. And we saw 7 deadly sins in the world. And we saw the first one is pride, the second one is anger, the third one is envy, fourth one is lust, fifth one is gluttony, sixth one is sloth, and seventh one is greed. 7 great and deadly sins. And all these sins will start with only one thing, that is desire. ఈ ఒక్క ఆశ అనే మాటతో ప్రారంభమవుతాయి, అవునా కాదా? ఇప్పుడు పైన ఇందాక మనం చూసాం కదా, గర్వం కావాలంటే ఆశ, యాంగర్ కోపము. ఎందుకు కోపం వస్తుంది? పక్క వారి యొక్క సుఖాన్ని చూడలేక అది కూడా కావాలని కోపం. అసూయ, వ్యభిచారం, ఒక స్త్రీతో సరిపోవడం లేదు, వ్యభిచారం, ఆశ. తర్వాత భోజన ప్రియత్వం, బయటికి వెళ్ళినప్పుడు నోరూరిపోయే ఏంటి అవి? చికెన్, బర్గర్లు, బయటికి వెళ్తే చాలు అంతేందుకు ఈ స్మెల్, ఆ స్మెల్కే చాలా అట్రాక్ట్ అయిపోతాం. ఆశ, డిజైర్. అంతేకాదు సోమర్థం, ఆశ. ఏంటి ఆశ? ఇంకా కొంచెం నిద్ర అనే ఆశ, ఇంకా కొంచెం కునుకుపాటు అనే ఆశ, చివరిది ధనాశ లేకపోతే దురాశ. ఆల్ these sins start with only one type, that is desire. ఈ పాపములన్నీ కూడా ఆశ అనే పదంతో మొదలవుతాయి. That's why Jesus died for us to redeem everyone from this sinful nature. పాపం యొక్క స్వభావం నుంచి దేవుడు విడిపించడానికి యేసు ప్రభు కల్వరిలో మరణించాడు. He died for each and every person in the world. ప్రతి ఒక్కరి కొరకు దేవుడు మరణించాడు. Every child, every young person, everyone should know that he died for our sins. ప్రతి చిన్న బిడ్డ, యవనస్తుడు, ప్రతి ఒక్కరు కూడా ఆయన మన పాపముల కొరకు చనిపోయాడని గ్రహించాలి. And the second lesson we are going to learn today, రెండో పాఠం మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాం. a serious warning from Jesus. దేవుని దగ్గర నుంచి తీవ్రమైన హెచ్చరిక. Hell is eternal. నరకము శాశ్వతము. Hell is eternal. నరకము శాశ్వతము. Have you heard this word hell? ఎప్పుడైనా మీరు ఈ మాట విన్నారా నరకం గురించి? Hell. Many people say that, oh, this is after getting some disease, the worst disease, they will say it is like a hell. భయంకరమైన రోగం ఏదైనా పొందుకుంటే అప్పుడు దాని గురించి నరకం అని అన్నమాట. And they will say, I am so worried about this. It is like a hell in my life. నేను ఈ బాధను భరించలేకపోతున్నా, నరకం చూసినట్లుగా ఉంది అంటారు. But that is not permanent. అది శాశ్వతమైనది కాదు. That is not permanent. అది శాశ్వతమైనది కాదు. Maybe the pain will get like some 10 days or
or 1 week. దాని గురించి వచ్చే బాధ నొప్పి కొన్ని 10 రోజులు ఒక నెల రోజులు But ఉంటుంది. that is not permanent. అది శాశ్వతం కాదు. That is not eternal. అది శాశ్వతం కాదు. But Jesus is telling about something else. యేసు ప్రభు మరొక దాని గురించి చెప్తున్నారు. That is eternal. అది శాశ్వతము. That is very, very hot in that place. The people won't die. అది భయంకరమైన వేడి కలిగిన ప్రాంతము, మరణం అనేది లేదు అక్కడ. And you know why Jesus is describing about hell. ఎందుకు యేసు ప్రభు నరకం గురించి అంతగా వివరిస్తున్నారు? And many times he spoke to the disciples, he spoke to the Pharisees, he spoke to the people about hell. ఆయన చాలా సార్లు శిష్యులకు అలాగే అక్కడ ఉన్న ప్రజలకు నరకం గురించి వివరించారు. How he described, you know? ఎలా ఆయన వివరించారో తెలుసా? Jesus described hell as, నరకము ఎలా ఉంటుందో యేసు ప్రభు ఇలా the వివరించారు. first one is, it is unquenchable fire. మొదటిది ఆరని అగ్ని. Unquenchable fire. ఆరని అగ్ని. Have you know about 2025 in Los Angeles? 2025 లాస్ ఏంజెల్స్ లో జరిగిన అగ్ని. We heard about the fire in the different places. అక్కడ మనం అనేక ప్రాంతాల్లో చూసాం, అగ్ని గురించి చూసాము. And you know, so many houses all are burned down in that fire. అక్కడ చాలా ఇల్లు అగ్నితో కాలిపోయినాయి. And you know, the government tried to quench that fire. అక్కడ ఉన్న ప్రభుత్వం ఆ అగ్ని ఆ మంటను ఆర్పడానికి చాలా ప్రయత్నించారు. But really, the whole city, whole villages, whole the houses burnt in that fire. అక్కడ ఉన్న ప్రాంతము ఆ గ్రామాలన్నీ కూడా ఆ అగ్నితో కాల్చబడ్డాయి. But Jesus describing this hell as unquenchable fire, which is everlasting. కానీ యేసు ప్రభు ఏ నరకం గురించి చెప్తున్నారంటే ఆరని అగ్ని, అది శాశ్వతమైన అగ్ని గురించి చెప్తున్నారు. And the second one is undying worm. చావని పురుగు. Once you get there, ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత you will never ever come out. మరలా వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. And you will never ever die. అక్కడ చనిపోయే అవకాశం ఉండదు. And the third one is మూడవది irreversible separation. తిరుగులేని ఎడబాటు. You will be separated eternally from God. దేవుని దగ్గర నుంచి శాశ్వతముగా నువ్వు వేరు చేయబడతావు. Maybe sometimes we are separated from God in this world, maybe some 1 month or 2 months. ఈ లోకంలో మనం కొన్నిసార్లు దేవునికి దూరంగా కొన్ని నెలలు ఉంటాము. But you know, once you get into hell, కానీ ఒక్కసారి నరకంలోకి వెళ్ళిన తర్వాత you will never ever united with God again. ఎప్పుడు కూడా మరలా దేవునితో ఐక్యపరచబడలేదు. That's what the Bible says in Matthew chapter 10 verse 28. అందుకనే మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో ఇలా రాయబడి ఉంది. Please read Matthew chapter 10 verse number 28. దయచేసి చదవండి. Do not be afraid of those who kill the body but cannot kill the soul, but rather be afraid of him who can destroy both soul and body in hell. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. See how Jesus is speaking to the people. ఎలాగ దేవుని ప్రజలతో మాట్లాడుతున్నారు గమనించండి. You should afraid to God who can destroy your body and your soul in the hell. నీ ఆత్మను దేహమును చంపగలిగిన వానికి భయపడని వివరిస్తున్నారు. And you know who can destroy our body and soul? ఎవరు మన ఆత్మను దేహమును చంపగలరు? Who? Only God. దేవుడికి కేవలం దేవుడు మాత్రమే. But you know, he made a way. ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. He sent his only son. ఆయన కుమారుని అప్పగించాడు. He sent his only son to die for our sins. మన పాపముల కొరకు ఆయన కుమారుని అప్పగించాడు. So that we should not get distracted in hell. మనము నరకంలో పడిపోకుండా ఆయన కుమారుని మన కొరకు అప్పగించాడు. If you believe him, ఆయన విశ్వసిస్తే, if you believe him, ఆయన విశ్వసిస్తే you will never go to hell. నువ్వు ఎప్పుడు కూడా నరకానికి వెళ్ళవు. That is a real confirmation from Jesus. యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చే మనకి కన్ఫర్మేషన్. He said that do not be afraid of those who kill
the body but cannot kill the soul. మరియు ఆత్మ చంపలేక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. You should be afraid of God who can destroy both soul and body in hell. మన దేహమును శరీరమును నశింపజేయగల వానికి మాత్రమే భయపడాలి. And you know, once you get into hell, you cannot come out of that hell. ఒకసారి నువ్వు నరకంలో పడిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉండదు. We all know about the story of Lazarus and the rich man. లాజరు ధనికుడి గురించిన కథ మన అందరికీ తెలుసు. The Gospel of Luke chapter 16 verse 26 says, లూకా సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది. And besides all this, between us and you, a great chasm has been fixed, so that those who want to come out from here to you will not be able, and none may cross over from there to us. చదవండి. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి భోజాలకుండునట్లును అక్కడ వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య ఏముందంట? మహా అగ్గా. నరకానికి పరలోకానికి ఎంత క్లియర్ గా యేసు ప్రభువు మనకి ఈ యొక్క లెసన్ నేర్పిస్తున్నాడు. నరకం అనేది ఎలాంటిదో తెలుసా? అది కొంతకాలం ఉండి తగ్గిపోయేది కానే కాదు, అది శాశ్వతమైనది. ఇట్స్ ఎ సీరియస్ వార్నింగ్ ఫ్రమ్ జీసస్. యేసు ప్రభు దగ్గర నుంచి తీవ్రమైన హెచ్చరిక. And you know, there is a chasm between heaven and hell. దేవునికి మనకి పరలోకానికి నరకానికి ఉన్న అగాధం చూడండి. And you know, Abraham is saying to the rich man, you cannot come over to us. అబ్రహాము ధనికుడితో చెప్తున్నాడు, నీవు ఇక్కడికి రాలేవు అని. Because there is a chasm is fixed. ఎందుకంటే ఇక్కడ అగాధం ఉంచబడింది. So how can we escape the hell? మనం ఎలా దాని నుంచి తప్పించుకోగలము? Only through Jesus. యేసు ప్రభు ద్వారా మాత్రమే. Many people are heading towards hell. చాలా మంది నరకానికి బాసులైపోతున్నారు. Do you know who is going to hell? ఎవరు నరకానికి వెళ్తారో తెలుసా? Not the Hindus. హిందువులు కాదు, Most Christians. క్రైస్తవులు ఎక్కువే. I repeat again. Most of the Christians are going to hell. ఎక్కువ క్రైస్తవులు మాత్రమే, విశ్వాసులు మాత్రమే నరకానికి వెళ్తారు. Because we all know the truth. ఎందుకంటే మనకి సత్యం తెలుసు. Because we all know the word of God. మనకు దేవుని వాక్యం తెలుసు. And we don't want to do it. మనం దాన్ని అభ్యసించము. We don't want to follow the word of God. దాని ద్వారా నడవలేము. We don't want to, be holy in the presence of the Lord. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడము. We don't want to pray. ప్రార్థన చేయడానికి We don't want to be in fasting. ఉపవాసం ఉండడానికి ఇష్టపడము. How many of you are attending fasting prayers? ఎంతమంది మీలో ఉపవాస ప్రార్థన? We have fasting prayer in Kottapalam Church. కొత్తపాలెం చర్చ్ లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. Friday 10 o'clock to 1 o'clock. శుక్రవారం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. Here we have the fasting prayer on Thursday morning 10 o'clock to 1 o'clock. గురువారం ఇక్కడ కూడా ఉపవాస ప్రార్థన 10 గంటలకు ప్రారంభమవుతుంది. How many of you are attending the fasting prayer? ఎంతమంది ఉపవాస ప్రార్థనకు వస్తున్నారు? We know మనకు తెలుసు the fasting can break every challenge in our lives. ప్రతి ఒక్క సమస్యను వెనకగొట్టగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకు ఉందని We తెలుసు. know that every disease can be healed through fasting. ప్రతి వ్యాధి ఉపవాస ప్రార్థన నుంచి స్వస్థపరచగలమని తెలుసు. But we don't want to attend. కానీ మనకు రావాలని ఇష్టం లేదు. We have the jobs. మనకి ఉద్యోగాలు ఉన్నాయి. We have the works. మనకి పనులు ఉన్నాయి. And we will never attend the fasting prayer, right? ఉపవాస ప్రార్థనకి ఎప్పుడు రావాలని కోరుకోము. So now tell me, how can we go to heaven when you are not following the word of God? దేవుని వాక్యాన్ని అనుసరించకుండా ఎలాగ మనము పరలోక రాజ్యానికి వెళ్తాము? So that's why I said most of the Christians, they will go to hell. అందుకనే ఎక్కువ మంది క్రైస్తవులు నరకానికి వెళ్తున్నారు. Not the Gentiles. అన్యులు కాదు. Because they don't know the word of God. వారికి దేవుని వాక్యం గురించి తెలియదు. They don't attend the church services on the Sundays. ఆదివారపు ఆరాధనలకు వారు రారు. They don't attend any prayer meetings. ఎటువంటి ప్రార్థనలకు వారు వెళ్ళరు. But most of the time we will attend the prayer meetings. ఎక్కువ సార్లు ప్రార్థనలకు వెళ్ళేది మనమే. Most of the time we will sit in the prayers. దేవుని సన్నిధిలో ప్రార్థనకు కూర్చునేది మనమే. But if you are not following this word, you will never ever go to heaven.
నీవు దేవుని వాక్యాన్ని అనుసరించకపోతే ఎప్పటికీ ఎక్కడికి నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. Why hell is eternal? ఎందుకు నరకము శాశ్వతము? Why hell is eternal? ఎందుకు నరకము శాశ్వతము? Because hell, in the hell you can see human soul is eternal. మానవ ఆత్మ శాశ్వతమైనది. We have 3 parts. మన శరీరంలో 3 భాగములు ఉన్నాయి. One is this body, ఒకటి దేహము, and the second one is mind, రెండవది ఆత్మ ప్రాణము, and the third one is spirit. మూడవది ఆత్మ. You know, these 3 are separated. 3 విభాగింపబడ్డాయి. Body is visible, దేహం మాత్రమే కనబడుతుంది. mind you cannot see, ప్రాణం చూడలేము, and you cannot see the spirit. ఆత్మను కూడా చూడలేము. But we have to believe these 3 parts existed in humans. మనుషుని యొక్క జీవితం దేహంలో ఈ 3 భాగాలు పనిచేస్తాయి. మనిషిలో ఒకటి శరీరం ఉంటుంది, 2 ప్రాణం ఉంటుంది, 3 ఆత్మ ఉంటుంది. ఓకే, ఈ మానవ ఆత్మ, దిస్ బాడీ ఇస్ నాట్ పర్మనెంట్. ఈ మానవ ఆత్మ శాశ్వతమైనది కాదు. దిస్ బాడీ ఇస్ నాట్ పర్మనెంట్. శరీరం, ఈ శరీరము శాశ్వతమైనది. మానవ శరీరము శాశ్వతము కాదు. మానవ శరీరం శాశ్వతమైనదా? ఎంతవరకు ఉంటుంది లోకంలో? 70 సంవత్సరాలు ఇచ్చాడు. సో ద హ్యూమన్ బాడీ ఈస్ నాట్ పర్మనెంట్. మానవ శరీరం శాశ్వతమైనది కాదు. బట్ ద సోల్ ఈస్ ఇటర్నల్. కానీ ఆత్మ శాశ్వతమైనది. ద సోల్ ఈస్ ఇటర్నల్. ప్రాణము శాశ్వతమైనది. అండ్ స్పిరిట్ ఈస్ ఇటర్నల్. ఆత్మ శాశ్వతమైనది. ఈ రెండు కూడా శాశ్వతమైనవి. ఈ రెండు శాశ్వతమైనవి. ఓకే, ఒకటి ప్రాణము, 2 ఆత్మ. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడు దయచేసిన దేవుని హస్తాల్లోనికి వెళ్ళిపోతుంది. మరి ప్రాణం ఏమవుతుంది? ప్రాణం పోయిందంటాం కదా. ప్రాణం ఏమవుతుంది? ప్రాణం ఇచ్చారు. ప్రాణం, ద సోల్ ఈజ్ ఇటర్నల్. మానవుని యొక్క ప్రాణము, ఆత్మ ఇవి శాశ్వతమైనవి. దేవుడు ఖచ్చితంగా ఈ నరకాన్ని ఎందుకు శాశ్వతంగా ఉంచాడంటే మానవుని యొక్క ఆత్మ శాశ్వతమైనది. The second one, because human sin is deadly. మానవ పాపము ప్రాణాంతకమైనది. That's why hell is everlasting. అందుకనే నరకము శాశ్వతమైనది. You got it now? The sin is deadly. We heard it in the last week. మనమందరము గత వారంలో నేర్చుకున్నాము పాపము ప్రాణాంతకమైనది అని. That's why the hell is eternal. అందుకనే నరకము శాశ్వతమైనది. The third one is why hell is eternal, because judgment is irreversible. ఎందుకు నరకము శాశ్వతమైనది అంటే తీర్పు తిరుగులేనిది కాబట్టి. We have judgment. మనకు తీర్పు ఉంది. We have judgment. మనకి తీర్పు ఉంది. If you believe Jesus, you don't have judgment. ఒకవేళ నువ్వు యేసు ప్రభుని విశ్వసిస్తే నీకు తీర్పు లేదు. But if you don't believe Jesus, you have the తీర్పు which is irreversible. యేసు ప్రభుని నమ్మకపోతే తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. We all know the story of rich man and Lazarus. ధనికుని యొక్క లాజరు యొక్క దృష్టాంతం మనందరికీ తెలుసు. And you know, rich man is a Christian. ధనికుడు క్రైస్తవుడు. He is going to church. అతను మందిరానికి వెళ్తున్నాడు. How can we know that he is going to church? ఎలా మనకు తెలుసు అతను మందిరానికి వెళ్తున్నాడు? Because he is calling out the name of Abraham. అతను అబ్రహాము యొక్క పేరు పెట్టి పిలుస్తున్నాడు. Abraham, అబ్రహాము, my father Abraham. నా తండ్రి అయిన అబ్రహామా. Look at the Gospel of Luke chapter 16. లూకా సువార్త 16వ అధ్యాయము verse number 24. 24వ వచనం చూద్దాం. Luke chapter 16 verse number 24. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. Read the verse. తండ్రివైన అబ్రహామా ఏమంటున్నాడు? That's why we can say that this rich man is a Christian. అందుకనే ఈ ధనికుడు క్రైస్తవుడని నమ్ముతాము. This rich man is going to church. అతను చర్చికి వెళ్తున్నాడు. But you know, he is not showing any mercy to the poor person Lazarus. పేదవాడైన లాజరు మీద ఎటువంటి కనికరము దయ లేకుండా ఉన్నాడు. Every day he is getting enough of safety, enough of security, enough of money in his life. అతనికి సరిపడినంత ఆహారం,
ఆహారము సరిపడినంత ధనము అతని దగ్గర ఉంది. Every day he is enjoying the food. ప్రతిరోజు ఆహారం గురించి ఆనందం పొందుకుంటున్నాడు. But never ever look after that poor person Lazarus. ఎప్పుడు కూడా పేదవాడైన లాజరు గురించి పట్టించుకోలేదు. You know what happened? అక్కడ ఏమైందో తెలుసా? One day the poor person died. ఒక రోజు ఆ పేదవాడైన లాజరు చనిపోయాడు. And you know the government people, they took the last rites to that body and they buried that body. అక్కడున్న ప్రభుత్వం వారు ఆ దేహాన్ని తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేశారు. But you know the Bible says the angels came and they carried the spirit of Lazarus. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవదూతలు వచ్చి తన ఆత్మను తీసుకువెళ్ళారు. And after some days that rich man also died. కొన్ని రోజుల తర్వాత ధనికుడు కూడా చనిపోయాడు. And you know no angel came to him. అక్కడ ఏ దేవదూత రాలేదు. But you know the satanic angels, the demons came and they took him to that hell. సాతాను వచ్చి అతని నరకానికి నడిపించాయి. And you know that is not actually hell, that is actually Hades. అది నరకం కాదు కానీ పాతాళము. Hades. పాతాళము. Read verse number 22. 22వ వచనం చూద్దాం. Verse number 22 and 23. 22, 23 చూద్దాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు ఎక్కడంట? పాతాళములో. గమనించండి. The Bible is clear and about hell it is giving an evidence that this rich man went into that Hades and he was suffered a lot. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా వివరిస్తుంది ఆ ధనికుడు పాతాళానికి వెళ్ళాడని ఆధారాలతో సహా. And he suffering in that Hades. అతడు ఆ పాతాళంలో బాధపడుతున్నాడు. And he opened his eyes. అతను తన కన్నులు తెరిచి And he saw Abraham afar. అక్కడ దూరం నుంచి అబ్రహామును చూస్తున్నాడు. And he's calling out the name of Abraham. అబ్రహాం యొక్క పేరు పెట్టి పిలుస్తున్నాడు. Oh Father Abraham, తండ్రి అయిన అబ్రహామా, I am worried and I am suffered in this Hades. నేను ఈ పాతాళంలో యాతన పడుతున్నాను. And please send that Lazarus to me. ఇక్కడికి ఆ లాజరును పంపించండి. And he will give a drop of water. ఒక నీటి బిందువును నాకు ఇవ్వగలడు. ఒక్క నీటి చుక్క కోసం. ఎక్కడండి? ఒక్క నీటి చుక్క కోసం. ఇక్కడేమో బాగా తిన్నాడు, బాగా త్రాగాడు, అసలు ఎవరిని కూడా పట్టించుకోలేదు, ఎవరిని కూడా చూడలేదు. అలాంటిది ఇప్పుడు ఏమడుగుతున్నాడు తెలుసా? ఒక్క నీటి చుక్కను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చడానికి. 24 వచనంలో ఆ మాట కనబడుతుంది. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఇట్ ఈస్ ఇటర్నల్. Why Jesus is giving the serious warning to the people about hell? Because you will never ever come out of that place. ఎందుకు యేసు ప్రభు నరకం గురించి తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నారంటే అక్కడి నుంచి మరలా వెనక్కి వచ్చే అవకాశం లేదు కనుక. You can see this small video. ఈ చిన్న వీడియో క్లిప్ చూద్దాము. అనుకుంటారు కానీ యేసుక్రీస్తు అంతర్గుణశీలను భయంకరమైన సత్యాన్ని వివరించారు. దాన్ని విన్నప్పుడు ఎంతటి వారైనా వణికిపోవాల్సిందే. నిజానికి యేసుక్రీస్తు పరలోకం కంటే నరకం గురించి మాట్లాడినాడు. దాని గురించకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,50,000 మరణిస్తారు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన దాని ప్రకారం వారిలో ఎక్కువ మంది ఊహించలేని శాశ్వతమైన నాశనకరమైనటువంటి నరకానికి లోనవుతున్నారని చెప్పారు. ఇంకా బాధ కలిగించే విషయం ఏంటంటే నరకానికి వెళ్తున్న వారిలో చాలా మంది ఒకప్పుడు విశ్వాసులే. వారు సువార్తను విన్నారు, మరియు యేసుక్రీస్తును గూర్చి కూడా విన్నారు, కానీ ఆయనతో నిజమైన వ్యక్తిగత సంబంధం ఎప్పుడూ కలిగి ఉండలేదు. ఏమి పెట్టాడో ఈ వీడియో చివరిదాకా చూడగలిగితే నీకే అర్థమవుతుంది. ఎవరైనా తమ తుది ప్రార్థన నుంచి అది ఆత్మ శరీరం విడిపోయి
చెట్టుగా అంగీకరించకపోతే వారు వెంటనే అతి భయంకరమైన ప్రదేశం దానిని పూర్తిగా వర్ణించలేనంత భయంకరమైన ప్రదేశంలో ఉంటారు. ఇది సత్యం. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతుడు మరియు లాజరు ఉపమానాన్ని వివరిస్తూ ఇది ఉపమానం మాత్రమే కాదు కానీ యేసు నిజమైన ప్రేరణను ఉపయోగిస్తూ మరియు నిజమైన సంఘటనలను వివరించడం గమనించారు. We saw this video, మనము ఈ వీడియో క్లిప్ చూసాము. and most of the believers, they are going to hell. They said the word. ఎక్కువ విశ్వాసులు నరకానికి వెళ్తున్నారని ఈ వీడియో క్లిప్ ద్వారా తెలుసుకున్నాము. And we are not saying that word through our own imagination, but Jesus himself said in Luke chapter 16 verse 19, a parable of the rich man and Lazarus. ఊహాగానాలతో మనం ఈ మాటలు చెప్పట్లేదు కానీ యేసు ప్రభు లూకా సువార్తలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. About rich man and Lazarus. ధనికుడి గురించి, లాజరు గురించి. And this man, he went into the Hades and he suffered a lot. ఈ ధనికుడు పాతాళానికి వెళ్ళి అక్కడ యాతన పడుచున్నాడు. And what happened, when he requested the father Abraham to send Lazarus to the Hades to wipe out that problem. ఇక్కడ ఆ ధనికుడు అబ్రహాముని పిలుస్తున్నాడు, లాజరుని పంపించి ఒక నీటి చుక్క నాకు వేస్తే నేను యాతనలో నుంచి బయటపడతాను అని. And Abraham said it is impossible to come to that place. అని అబ్రహాం అంటున్నాడు అక్కడికి రావడం సాధ్యం కాదు. And immediately he got another request. వెంటనే అతను ఇంకొక రిక్వెస్ట్ చేశాడు. Verse number 27. 27వ వచనం చూద్దాం. Verse number 27. 27వ వచనం చూద్దాం. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు. ఒక్క నిమిషం ఆగుదాం. సహోదరులు అంటే అర్థం ఏంటి? అక్కడ సహోదరులు అంటే అర్థం ఏంటి? మనం చదివారా? సహోదరులు ఉందా? మాట ఉందా? అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఒకసారి ఆగుదాం. సహోదరులు మనందరం కూడా ఎవరో తెలుసా? యేసుక్రీస్తునందు సహోదరులు. అంటే వాళ్ళు కూడా ఎవరో తెలుసా? వాళ్ళు కూడా చర్చ్ గోయింగ్ పీపుల్, అంటే చర్చికి వెళ్ళే వాళ్ళే. మిమ్మల్ని నేను కలవరపెట్టడం లేదు. అంటే చర్చికి రావడం ద్వారా మేము నరకానికి వెళ్ళిపోతాం అనుకున్నారా? కాదు. చర్చికి వచ్చి సరైన జీవితం జీవించకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. అందరూ తిరిగి చర్చికి వెళ్ళకపోతే అది వేరే విషయం. నువ్వు చర్చికి రానంత వరకు కూడా యు ఆర్ సేఫ్. కానీ ఒక్కసారి వాక్యం విని, సువార్త విని, దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చి రక్షణ పొంది సంఘంలోనికి చేర్చబడి సంఘంలో ఎదుగుతూ 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 సరైన జీవితము జీవించకపోతే ఇక్కడ ఒకలాగా, బయటకు ఒకలాగా, దేవుని సన్నిధిలో ఒకలాగా, దేవుని యొక్క బయట, లేకపోతే ఉద్యోగంలో కానీ, లేకపోతే వ్యాపారంలో కానీ నీ మాట తీరు, లేకపోతే నీ ప్రవర్తన అంతా కూడా వ్యతిరేకంగా ఉంటే ఖచ్చితంగా ఏమో తెలుసా అంటున్నాడు ఇక్కడ ధనవంతుడు 27వ వచనంలో. తండ్రి అలాగైతే ఐ హ్యావ్ 5 brothers. అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. And in verse number 28 he is confirming they are ready to come to this place. వారు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. He knows that. అతనికి తెలుసు. Because they also same life that he is lived in that year, the same life that 5 fellow brothers are living. ఆ 5 కూడా ఇతరులాగానే జీవన విధానాన్ని గడుపుతున్నారు. That's why in verse number 28 అందుకని 28వ వచనంలో రాయబడింది, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. బ్రతిమలాడుకుంటున్నాడు. అంటే ఒకసారి ఆలోచిద్దాం ఎంతగా ఆ 5 సహోదరులు చెడిపోయారు. వారు కూడా ఎక్కడికి రాకుండా అంట ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా. అంటే ఇతను నమ్ముతున్నాడు ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేదు, వాళ్ళు ఎలాగున్నారు, దేవునికి దూరంగా ఉన్నారు,
ఖచ్చితంగా ఎక్కడికి వస్తారు? చచ్చిపోతే ఈ పాతాళానికి వస్తారు అని తెలుసుకున్న ఈ వ్యక్తి అంటున్నాడయ్యా, వారు ఈ వేదనకరమైన స్థలానికి రాకుండా దయచేసి ఆ చనిపోయిన లాజర్ని పంపించవా అంటే అబ్రహాం అంటున్నాడు, లేదు లేదు లేదు, వారి యొక్క మోషే ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వారి మాటలు వింటే చాలు అని ఆ అబ్రహాము తెలియజేస్తాడు. ఎవరి మాట వినాలి? దేవుని యొక్క మాట. We have to listen to the God's word and we should escape from this hell. దేవుని మాట విని మనం ఈ నరకం నుంచి తప్పించుకోవాలి. If you listen to God's word, ఒకవేళ నువ్వు దేవుని మాట వింటుంటే, if you listen and follow God's word, దేవుని మాటను విని అనుసరిస్తే, and if you do God's will in your life, దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగిస్తుంటే, and you will escape this great hell, the eternal hell in your life. ఈ భయంకరమైన శాశ్వతమైన నరకం నుంచి మనం తప్పించుకోగలం. And the third one we are going to look at, మూడవది మనం చూడబోతున్నాం, holiness is supreme. పరిశుద్ధత అనేది అత్యున్నతము. Read Gospel of Mark chapter 9, మార్కు సువార్త 9వ అధ్యాయము verse number 49 and 50. 49వ వచనం 50వ వచనం చూద్దాం. Gospel of Mark chapter 9 verse number 49 and 50. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని అది నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని చెప్పాను. ఒకసారి ఆలోచిద్దాం. The third one, a serious warning Jesus giving us, it is holiness is supreme. యేసు ప్రభు ఇస్తున్న మూడవ తీవ్రమైన హెచ్చరిక, పరిశుద్ధత అత్యున్నతమైనది. You should carefully, you have to secure your holiness. నీ పరిశుద్ధతను చాలా భద్రంగా కాపాడుకోవాలి. When you open your mobile, నువ్వు ఎప్పుడైనా మొబైల్ ఓపెన్ చేసినప్పుడు, you should be very careful what you are seeing in your mobile. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ మొబైల్ చూస్తున్నప్పుడు. When you open laptop, you should be very careful what you are watching in the laptop. నువ్వు ల్యాప్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఏం చూస్తున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి. When you are going outside, you should be very careful what you are looking at. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నీ కన్నులు దేనిని చూస్తున్నాయో చాలా జాగ్రత్తగా ఉండాలి. Jesus giving the serious warning. యేసు ప్రభు ఇక్కడ తీవ్రమైన హెచ్చరిక ఇస్తున్నారు. Holiness is supreme. పరిశుద్ధత అనేది అత్యున్నతము. You should have salt in your life. మన జీవితంలో ఉప్పు సారము కలిగి ఉండాలి. How can we get this salt in our life? ఎలాగ మనం ఉప్పును మన జీవితంలో కలిగి Verse number ఉండాలి? 49 says, 49వ వచనం తెలియజేస్తుంది. with fire you will get the salt in your life. అగ్ని వలన మనం ఉప్పు సారము కలిగి ఉంటాము. What is this fire? ఎటువంటిది అగ్ని? ఈ అగ్ని అంటే ఏంటి? ఈ అగ్ని అంటే ఏంటి? ఉప్పు సారము దేని వల్ల కలుగుతుందంట? చదవండి వల్ల 49వ వచనం. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలగడం. అంటే అగ్ని వలన కలగడం అంటే ఏంటి? ఇందాక చెప్పిన అగ్నికి ఇప్పుడు చెప్పిన అగ్నికి చాలా డిఫరెంట్ ఉంది. ఇందాకేమో నరకములో అనే అగ్ని, ఆరని అగ్ని అని ఉపయోగించిన మాటలు ఉన్నాయి కదా. 44 వచనం కానీ, 43 కానీ, 45 కానీ, 46 కానీ అక్కడ ఉపయోగించిన మాట ఏంటి తెలుసా? ఆరని అగ్ని. అనండి ఒకసారి అందరూ కూడా గట్టిగా అనండి ఒకసారి. ఏ అగ్ని అది? మరి ఇక్కడ ఏ అగ్ని మాట్లాడుతున్నాడు? ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగునాడు. ఏ అగ్నిది? శ్రమలు అనే అగ్ని. ఎందుకు దేవుడు శ్రమలు పెడతాడు తెలుసా? ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు శ్రమలు పెడతాడు తెలుసా? నాశనం అవ్వడానికి కానే కాదు, అతను బాగుపడడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్తామా? He should get salt in his life. God will give fire in his life. దేవుడు అతని జీవితంలో ఉప్పును కలిగి ఉండడానికి అగ్నిని పంపిస్తాడు. You know, he will send the persecutions. ఆయన హింసల్ని పంపిస్తాడు. He will send the troubles. సమస్యల్ని పంపిస్తాడు. Because you should get salt, that is holiness in your life. ఉప్పు అనే పరిశుద్ధతను మన జీవితంలో కలిగి ఉండాలి. When we have the troubles in our life, ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు వస్తాయో, you will never go to sin. నువ్వు పాపంలోనికి వెళ్ళవు. You will never do any sinful in your life. పాపము నీ జీవితంలో ఎటువంటి చేయవు. Tell me, if that person has 100 Celsius fever, 100 fever or 101 fever, will he eat biryani? 101 జ్వరం ఉన్న అతను బిర్యానీ తినగలడా? Will he eat chicken burger?
అతను చికెన్ బర్గర్ తినగలడా? He won't eat that. అతను తినడు. He will take a simple food. అతను సాధారణమైన భోజనాలు తీసుకుంటాడు. Just idli. ఇడ్లీ లేదా పెరుగన్నం తీసుకుంటాడు. So my desire that every day we should have 101 fever. ప్రతిరోజు మనకి 101 ఫీవర్ అంతే ఉండాలి కదా. ప్రతిరోజు జ్వరం ఉంది అనుకోండి, అక్కడ బిర్యానీ తిను అంటే నా ఉద్దేశం ఏంటంటే, ప్రతిరోజు శ్రమలు ఉన్నాయి అనుకోండి, పాపపు జోలికి వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకున్నట్లుగా దేవుడు ఉప్పు సారాన్ని కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. మరి ఎందుకండి శ్రమలొద్దు అని మనం ప్రార్థన చేస్తాం? శ్రమలు కావాలి, కానీ శ్రమలు మన విశ్వాసాన్ని కూల్చడానికి వీల్లేదు. చాలాసార్లు శ్రమను బట్టి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు. అలా చేయడానికి వీల్లేదు. అందుకే మనం ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేయడం తప్పు కాదు, అలాగని శ్రమలను బట్టి నిరుత్సాహపడకూడదు. మన జీవితంలో శ్రమలను బట్టి మరింతగా దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? బికాస్ we will get the salt in our life through the fire. అగ్ని వలన మన జీవితంలో ఉప్పు సారం కలిగి ఉంటుంది. In verse number 50, 50వ వచనం చూద్దాం. how will you make it salty? Have you salt within yourselves continually and be at peace with one another. ఉప్పు మంచిదే కానీ అది నిస్సారమైన యెడల దేని వలన మీరు దానికి సారము కలగచేతురు? ఒకసారి ఆగుదాం. ముందేమో ఆయన ఆన్సర్ ఇచ్చాడు, ప్రతివానికి ఉప్పు సారము దేని వల్ల కలుగుతుందంట? అగ్ని వల్ల కలుగుతుంది అని చెప్పిన తర్వాత మళ్ళా ప్రశ్నిస్తున్నాడు. ఉప్పు మంచిదే కానీ అది నిస్సారం అయిపోతే అంటే ఏంటి? అది సాల్టీ లేదనుకోండి, ఉప్పు ఉంది, పొడి ఉంది, అది నోట్లో పెట్టుకుని ఉప్పుగా లేదు, చెప్పకుంది అనుకోండి, ఏం పోయింది? దాంట్లో సారం పోయింది. సారం ఎలా కలుగుతుంది అని పొగొడుగుతున్నాడు. సారం ఎలా కలుగుతుంది? ఒక వ్యక్తి పరిశుద్ధతను కోల్పోయినప్పుడు ఆ పరిశుద్ధతను మళ్ళా ఎలా పొందుకోగలడంటే ఒకే ఒక్కటి దారి, అదే అగ్ని అనే దారి. శ్రమలు అనే దారిలో మాత్రమే పరిశుద్ధత మన జీవితంలో అధికమవుతుంది. దేవునికి స్తోత్రము చెప్తామా? హల్లెలూయా. శ్రమలు మన పాడు చేయడానికి కానీ కాదు. అంతే అంటున్నాడు. ఇంకా మీలో మీరు ఉప్పు సారము గలవారే ఏం చేయమన్నాడు? సమాధానముగా ఉండుడి అని చెప్పాను. ఒకరినొకరు సమాధానం. సో why holiness is supreme? Why Jesus said holiness is supreme in our lives? ఎందుకు పరిశుద్ధత అత్యున్నతమైనదని యేసు ప్రభు చెప్పారు? Because holiness reflects the nature of God. ఎందుకంటే దేవుని స్వభావమును ప్రతిబింబచేస్తుంది. If you have this holiness, you are resembling God's nature. దేవుని యొక్క పరిశుద్ధత మనలో ఉంటే ఆయన యొక్క స్వభావాన్ని మనం ప్రతిబింబింపజేస్తాము. You know, God is holy. The Bible says, దేవుడు పరిశుద్ధుడు and you should be holy. మనము పరిశుద్ధులమై ఉండాలని. 1 Peter 1:14 says, be holy just as I am holy. మొదటి పేతురు 1:14లో రాయబడింది, పరిశుద్ధులైండి. నేను పరిశుద్ధుడైనాను గనుక నేను పరిశుద్ధుడు. మీరును పరిశుద్ధులు. గమనించారు? I am holy. God said, I am holy, and if you want to reflect the nature of God, you should have this holiness in your life. నేను పరిశుద్ధుని, నా పరిశుద్ధతను మీరు ప్రతిబింబించాలంటే ఆ పరిశుద్ధతను కలిగి ఉండాలి. And the second one is, రెండవది, the holiness is supreme because it is the evidence of true salvation. పరిశుద్ధత అత్యున్నతమైనది, నిజమైన రక్షణకు అది ఆధారము. If you want to be saved eternally, you should have this holiness in your life as supreme. శాశ్వతంగా నీవు రక్షించబడాలి అంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి. నిజమైన రక్షణకి ఆధారం ఏంటి తెలుసా? పరిశుద్ధత. ఒక వ్యక్తి పరిశుద్ధుడిగా ఉన్నాడు అంటే ఆ వ్యక్తి నిజముగా రక్షించబడ్డాడు అనే అర్థము. దేవునికి స్తోత్రం చెప్తామా? నీకు అర్థమైంది మాట? ఒక వ్యక్తి నిజముగా రక్షించబడ్డాడు అని ఎలా చెప్పగలమంటే అతని యొక్క పరిశుద్ధత, అతని యొక్క మాట తీరు, అతని యొక్క ప్రవర్తన, అతని చూచే చూపు అర్థమైపోతుంది. అతని యొక్క మాట తీరు, ఎలా మాట్లాడుతున్నప్పుడు అతని యొక్క మాటలు ఏం కలుగజేస్తాయి? నొప్పిని కలుగజేస్తాయి, సమాధానం కలుగజేస్తాయి. కానీ కొంతమంది
దాన్ని కఠినం చేసుకుంటారు, అది వేరే విషయం. మనం ఎంత నల్లగా మాట్లాడినా, సమాధానంగా మాట్లాడినా వేరే వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలుసా? కఠినంగా తీసుకుంటారు. కానీ నిజానికి దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? మనము మాట తీరును ఆయన గమనిస్తూ ఉన్నాడు, మన యొక్క ఆలోచన విధానము ఆయన గమనిస్తున్నాడు. అందుకే దేవుడంట హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రము చెప్తామా? హల్లెలూయా. And the third one is why holiness is supreme, because it prepares us for eternal glory. మూడవది పరిశుద్ధత ఎందుకు అత్యున్నతమైనది అంటే నిత్యమైన మహిమకు మనలను సిద్ధపరుస్తుంది. We all have the eternal glory one day. మనమందరం కూడా నిత్యమైన మహిమను కలిగి ఉండబోతున్నాం. And we are all going to be with Jesus forever and ever. మనము శాశ్వతంగా యేసు ప్రభుతో ఉండబోతున్నాము. There will be no pain. అక్కడ బాధ లేదు. There will be no tears. అక్కడ కన్నీరు ఉండదు. There will be no debts in our life. అక్కడ ఎటువంటి అప్పులు మన జీవితంలో ఉండవు. And there will be no more troubles in our life. అక్కడ ఎటువంటి సమస్యలు మన జీవితంలో ఉండవు. You will have only joy in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఆనందం మాత్రమే మనం పొందుకుంటాము. But if you want to get into there, అక్కడికి మనం వెళ్ళాలి అంటే you should have this holiness in your life as supreme. ఇటువంటి పరిశుద్ధ అత్యున్నతమైన పరిశుద్ధత మన జీవితంలో కలిగి ఉండాలి. అత్యున్నతమైన పరిశుద్ధతను ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటేనే. కళ్ళ వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. ఆయన ఇస్తున్న హెచ్చరిక ఒక్కసారి గమనించుదాం. A serious warning from Jesus. యేసయ్య నుండి తీవ్రమైన హెచ్చరిక. ఏంటో తెలుసా? పాపము ప్రాణాంతకం.